హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్నంలో బొమ్మరిల్లు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో నేను ఇక్కడ మీకు చూపించబోయేది ఇప్పుడు ఫ్రెంచ్ టోస్ట్ అండి. ఒక మంచి యమ్మీ బ్రేక్ఫాస్ట్. హెల్దీ అని అయితే నేను చెప్పలేను, బట్ ఓకే, నేనైతే కొంచెం ట్రై చేశాను హెల్దీగా చేయడం కోసం. బట్ మీ కిడ్స్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఇది ట్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇది స్నాక్ లాగా కూడా చేయొచ్చు, అండ్ ఒక్క బ్రెడ్తో కూడా చేయొచ్చు మీరు, లేదా ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ బ్రెడ్స్తో కూడా చేయొచ్చు. ఇట్స్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద బ్రెడ్ అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందో. సో ఈరోజైతే ఈ ప్రిపరేషన్ వీడియో చూపిస్తాను. ఇంకా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ నేను ఇక్కడ బౌల్ తీసుకున్నానండి. మంచిగా ఇట్లా స్టీర్ చేయడానికి, బ్లెండ్ చేయడానికి ఒక మంచి విడుతున్న బౌలే తీసుకోండి. క్వాంటిటీ ఒకవేళ కొంచెమైనా కూడా ఇలా పెద్ద బౌల్ తీసుకుంటే మీకు ఈజీగా కలుపుకోవడానికి ఉంటుంది. సో నేను ఇక్కడ 2 eggs తీసుకుంటున్నాను. 1 ఎగ్తో కూడా చేయొచ్చు, మనం మిల్క్ యాడ్ చేస్తాం కాబట్టి బ్లెండ్ అవుతుంది. బట్ ఎగ్ ఇచ్చి ఆ ప్లఫీ ఆమ్లెట్, ఆ టేస్ట్ మనకి కొంచెం ఎగ్స్ ఎక్కువ యాడ్ చేస్తేనే బాగుంటుంది అనమాట. సో నేను ఇంకా 2 eggsకి 1 కప్ మిల్క్ తీసుకున్నాను. 100 ml మిల్క్ అనుకోండి. సో ఇప్పుడు ఆ ఎగ్ మిల్క్ బాగా బ్లెండ్ అవ్వాలి, రెండు బాగా కలిసిపోవాలి. ఇలా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాతకి, సో ఎంత బ్లెండ్ చేసుకున్నా మనకు పైన అట్లా పార్టికల్స్ ఉంటాయి, బట్ ప్రాబ్లం ఏమి ఉండదు. సో నేను ఇక్కడ జాగ్రీ యూజ్ చేస్తున్నాను షుగర్ బదులు. సో రెండు సేమే, బట్ ఏదో సమ్ క్వాంటిటీ కొంచెం షుగర్ తక్కువ ఉంటుంది కాబట్టి వేసుకుంటున్నాను. బెల్లం నేను ఆల్రెడీ నాకు పౌడర్గా దొరుకుతుందండి ఇక్కడ, సో నేను పౌడర్ చేసేసాను. మీ దగ్గర బెల్లం గడ్డల్లాగా ఉంటే మీరు అది తురుమైనా వేసుకోవచ్చు, ఈజీగా మెల్ట్ అయిపోతుంది, ప్రాబ్లం ఉండదు. సో ఇందులో నేను ఇక్కడ దాల్చిన చెక్క పౌడర్ వేసుకుంటున్నానండి. మంచి టేస్ట్, ఫ్లేవర్ బాగుంటుంది. తింటా ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది, ఈ ఫ్లేవర్ వల్ల ఇంకెక్కువ అనిపిస్తుంది. సో ఈ ఫ్లేవర్ ఒక టీ స్పూన్ అంతా వేసేసుకోవచ్చు. సో అది కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా బ్లెండ్ చేయాలి. సో మీరు ఇక్కడ ఎంత బ్లెండ్ చేస్తే బ్రెడ్కి అంత ప్లఫీగా అనిపిస్తుంది అనమాట. సో ఈ క్వాంటిటీస్ అన్నీ కూడా నేను ఒక 4 బ్రెడ్స్ ఆఫ్ స్లైసెస్కి చెప్తున్నాను. సో బ్లెండ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ నెక్స్ట్ స్టెప్గా నేను బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నానండి. మీరు ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, బట్ శాండ్విచ్ బ్రెడ్ అయితే బెటర్. ఎందుకంటే మిల్కీ బ్రెడ్ ఏమవుతుందంటే మీరు దాంట్లో డిప్ చేసిన వెంటనే అది మెల్ట్ అయిపోతుంది, సో అంటే ఈజీగా కరిగిపోతూ ఉంటుంది దాంట్లో. సో ఇట్లా శాండ్విచ్ బ్రెడ్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. మీ దగ్గర మీరు హెల్తీగా ఇంకా మంచిగా చేసుకోవాలనుకుంటే మీరు వీట్ బ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకుంటున్నాను, ప్యాన్కి గీ పెడుతున్నాను. మీరు కావాలంటే బటర్ అయినా వేయచ్చు. నేను ఇక్కడ కౌ గీ యూజ్ చేస్తున్నానండి. సో నేను బాగా బ్లెండ్ చేసిన తర్వాతకి జస్ట్ ఒక 1 to 2 seconds వరకు అలా అలా డిప్ చేయాలన్నమాట. బ్రెడ్ స్లైస్ని ఎక్కువ డిప్ చేయొద్దు, ఎక్కువసేపు ఉంచొద్దు దాంట్లో. సో డిప్ చేసిన వెంటనే దాన్ని ప్యాన్ మీద వేసేసుకోండి టోస్ట్ చేయడం కోసం. దాని మీద లైట్గా మీ దగ్గర ఉన్న మిక్సర్ మీద వేస్తూ ఉండండి, ఎందుకంటే అది బ్రెడ్ బాగా పీల్చుకొని రోస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీకు తింటూ ఉంటే బ్రెడ్ తిన్న ఫ్లేవర్ కన్నా కూడా ఒక ప్లఫీ ఆమ్లెట్ స్వీటీగా ఒక సిన్నమన్ పౌడర్తో మీకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. సో మౌత్ ఫుల్ ఆఫ్ టేస్ట్ అని చెప్పొచ్చు, అంత బాగుంటుంది. సో ఇట్లా పక్కకు కూడా వేస్తూ ఉండండి. తిప్పేటప్పుడు కొంచెం రిస్క్ అని చెప్పొచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి, ఎందుకంటే అది బాగా స్మూత్గా ఉంటుంది అనమాట. ఇట్లా మీరు ఇలా అంటే చాలు అది విడిపోతుంది అనమాట, స్ప్లిట్ అయిపోతుంది. సో కేర్ఫుల్గా తిప్పండి. వన్స్ 2 sides టోస్ట్ అయిన తర్వాతకి ఆ ఇష్యూ ఏముండదు, మీరు ఈజీగా తిప్పచ్చు అనమాట. సో ఇది కూడా స్లో ఫ్లేమ్లోనే టోస్ట్ చేయాలన్నమాట. హై ఫ్లేమ్ పెడితే మీకు పైన మొత్తం మాడిపోదినట్టు అలా అయిపోతుంది అనమాట. సో ఇట్లా లో ఫ్లేమ్లోనే టోస్ట్ చేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకుందాం. సో ఇలానే మిగతా బ్రెడ్స్ కూడా ఇలానే చేసుకోవాలన్నమాట, సేమ్ ప్రాసెస్. సో అంతే అండి, మన యమ్మీ ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అయిపోయింది.
చూస్తున్నారు కదా ఎంత ఎమ్మిగా ఉందో. లైట్గా హనీ వేసుకోండి. మీ దగ్గర కనుక డేట్ సిరప్ ఉంటే అది ఇంకా బెస్ట్ చాయిస్ అని చెప్తాను. హనీ కంటే కూడా అది హెల్దీ కాబట్టి. సో కిడ్స్కి ఇచ్చే ముందు అట్లీస్ట్ చూస్ వన్ హెల్దీ థింగ్. చూస్తున్నారు కదా ఎంత ప్లఫీగా ఉందో, లోపల ఎంత మెత్తగా ఉందో. మీకు బ్రెడ్ తింటున్న ఫీలింగే ఉండదండి, అంత ప్లఫీగా అంత బాగుంటుంది అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. సో హెల్దీ ఫ్రెంచ్ టోస్ట్ అనుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.